నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఇటీవల మచిలీపట్నంలో జరిగిన 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పినమంటలోని జేటీకే బ్లూ కార్నర్ బాక్సింగ్ క్లబ్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పశ్చిమ గోదావరి జిల్లా తరపున పాల్గొని మెడల్ సాధించారని కోచ్ కె చిరంజీవి తెలిపారు. బాలికల విభాగంలో కె సంతోషి సుకన్య సిల్వర్ మెడల్, కె శరణ్య బ్రాంజ్ మెడల్, ఎస్ భవ్యశ్రీ బ్రాంజ్ మెడల్ సాధించగా బౌలర్ విభాగంలో బి దీక్షిత్ నాయక్ సిల్వర్ మెడల్, ఎస్ రోహిత్ బ్రాంజ్ మెడల్, ఆర్ యశ్వంత్ బ్రాంజ్ మెడల్, ఎన్ జాన్ బ్రాంజ్ మెడల్ సాధించారని అన్నారు. ఈ టీంకు కోచెస్గా బాలికల విభాగానికి కె మాధవి, కేటీవీ శైలజ, బౌలర్ విభాగానికి కె చిరంజీవి, వికే ఎన్ఎస్ ప్రసాద్, పిడి జాన్సన్ వ్యవహరించారు. మెడల్ సాధించిన విద్యార్థులను కోచ్లను దుర్సోస అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు, అబ్జర్వర్ ఎండి కుదుస్తో పాటు స్థానిక నాయకులు, నూతన పశ్చిమ గోదావరి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కర్రి విజయ దుర్గా ప్రసాద్ రెడ్డి అభినందించారు. పినుమంట మండలం మాట్టేరు శేషరత్నం స్టీల్స్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకును కారు ఢీకొనడంతో గాయాలతో యువకుడుకు తీవ్ర గాయాలయ్యాయి. యువకుడు సత్యవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం క్షతగాత్రుని 108 వాహనంలో తనకు తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు పెనుమంట ఎస్ఐ కె స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్స్ ఆధ్వర్యంలో గణపురం డిగ్రీ కళాశాలలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. వికలాంగులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మలా కుమారి సత్కరించారు. వికలాంగులకు పూర్వం ఆదర్శ తక్కువగా ఉండేదని, నేడు వికలాంగులు అన్ని రకాల సౌకర్యాలు పొంది సమాజంలో స్వేచ్ఛగా బతుకుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మధురాజు, సోషల్ వర్క్ లెక్చరర్ డాక్టర్ వెంకట్రావు, డాక్టర్ అక్కిరాజు, డాక్టర్ వెంకటరమణ, వెంకన్నబాబు పాల్గొన్నారు. గణపవరం ఎస్సీహెచ్ విపిఎంఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల మహిళా సాధికారిత విభాగం ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సంయుక్తంగా తలపెట్టిన నేషనల్ జెండర్ కాంపియన్ నయ్యి చేతనలో విద్యార్థులకు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ ఎస్ఏ జిలానీ బాషా, కడప అడ్వకేట్ షేక్ మహబూబ్ బాషా ప్రధాన వక్తలుగా హాజరై గృహహింస చట్టం 2005, ఫోక్సో చట్టం 2012, పోష్ చట్టం 2013 మొదలైన చట్టాల గురించి, చట్టాల పరిధిలో వచ్చే అంశాలు, శిక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మలా కుమారి మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కలిగి ఉండడం అవసరమని, ఎటువంటి ప్రవర్తన లోపాలు లేకుండా హుందాగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి మధురాజు, మహిళా సాధికారిత విభాగం కన్వీనర్ డాక్టర్ కె స్వరూపారాణి, అధ్యాపకులు డాక్టర్ టి అక్కిరాజు, ఎన్విఎన్బి శ్రీనివాసరావు, డాక్టర్ జివి శారదాదేవి, డాక్టర్ జి వెంకటరమణ, పి భాస్కర్రావు, డాక్టర్ షేక్ పర్వీన్, వెంకన్నబాబు, బాలా మణికంఠ, రాణి దుర్గా 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆషాఢే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆశా కార్యకర్తలకు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు అదనంగా ఆహారము ఏ విధంగా ఇవ్వాలనే దానిపై అవగాహన కల్పించారు. ఆసుపత్రిలో ప్రసవాలు పెంచాలని, ఎన్సిడి సర్వే ప్రతిరోజు సచివాలయంలో చేయాలని, ప్రతి నెల వైద్యాధికారులను హాస్టల్స్ విజిట్ చేసి అవసరమైన వారికి తగిన మందులు ఇవ్వాలని, ప్రతి సచివాలయంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులను 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పిహెచ్ఆర్ సంతోష్, డాక్టర్ పి కిరణ్మయి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జె విల్సన్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. వసతి గృహ విద్యార్థుల భవిష్యత్తుకు విద్యార్థి దశ నుంచే చక్కటి దిశానిర్దేశం చేయాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి వసతి గృహ సంక్షేమ అధికారులకు సూచించారు. సోమవారం కాళ్ళ సాంఘిక సంక్షేమ బాల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో ఏ తరగతుల విద్యార్థులు చదువుకుంటున్నారు, స్కూల్ అనంతరం వసతి గృహంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా, 10వ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారు, విద్యార్థులకు మెడికల్ చెకప్లు జరుగుతున్నాయా, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో డార్మెటరీలను అనువరుణ పరిశీలించారు. టాయిలెట్ల సముదాయాన్ని స్వయంగా తనిఖీ చేశారు. డైనింగ్ హాల్ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదని పరిశీలించారు. డార్మెటరీలో చదువుకుంటున్న విద్యార్థులను చిరునవ్వుతో పలకరించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. భోజనం ఎలా ఉంది, సౌకర్యాలు బాగున్నాయా, ఎలా చదువుతున్నారు, భవిష్యత్తులో ఏం చదవాలనుకుంటున్నారు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి తర్వాత ఐటీఐ చదువుతో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఒక విద్యార్థి చదువుతున్న పాఠంలోని సారాంశాన్ని అడిగి తెలుసుకుని దాని ద్వారా నీకు ఏమర్థమైందని,
రేపటి పాఠాలు ముందుగానే చదువుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చునని వివరించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాన్ని చేసి ఆహార పదార్థాలు రుచి చూశారు. రోజు ఆహారం రుచిగానే ఉంటుందని ప్రశ్నించగా చాలా బాగుంటుందని విద్యార్థులు బదులిచ్చారు. ఆహార పదార్థాలు వండించిన అనంతరం తినే ముందు ప్రార్థన గీతాన్ని ఆలపించి భుజించడం గమనించిన జిల్లా కలెక్టర్ గీతాన్ని ఎలా చక్కగా పాడాలో స్వయంగా పాడి వినిపించారు. తనిఖీ సందర్భంలో వసతి గృహ సంక్షేమ అధికారి ఏ శ్రీకాంత్, తహసీల్దార్ జి సుందర్ సింగ్, ఆర్ఏకే లక్ష్మీకిరణ్ తదితరులు ఉన్నారు. సమాజంలో దివ్యాంగుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఉండి మండల మేజిస్ట్రేట్ నాగార్జున అన్నారు. మంగళవారం ఉండి భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల హెచ్ఎం శేషయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ దివ్యాంగులకు సాధారణ పాఠశాల విద్యార్థులతో కలిస్తే మంచి ఫలితం వస్తుందని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ ఎస్ రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి తెలిపారు. గ్రామ సర్పంచ్ కంతం సౌజన్య మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ఓపిక సహనం చూపించాలని అన్నారు. విజేతలకు ఉండి లయన్స్ క్లబ్ ఆర్థిక సాయంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కునుకు రామాదేవి, కంతం బెనర్జీ, కునుకు శ్రీనివాస్, అడవాల వరప్రసాద్, లయన్స్ ప్రతినిధులు సత్య బ్రహ్మారెడ్డి, డాక్టర్ గాదిరాజు రంగరాజు, కన్నిగంటి రుత్కల, రుద్రరాజు నరసింహరాజు, ఎంఈఓ వినాయక, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మర్ నాగబాబు మాట్లాడారు. కార్యక్రమంలో లయన్స్ సభ్యులు కొట్టుముక్కల రాము, కాగిత మహంకారి, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పినిమెచ్చ రంగప్రసాద్ రాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, డాక్టర్ రమ్య దీప్తి, భవిత ఉపాధ్యాయులు మధుసూదన్, తబిత, నాగలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి శ్రీరామచంద్రమూర్తి మనవరాలు నోషని పేర భోజనాలు ఏర్పాటు చేశారు. వెరీ గుడ్. పాలల్లో వేసుకుంటా మధు ఎక్కడ చాలా మంచి ప్రోగ్రాం అండి ఇది. ఎందుకంటే వీళ్ళు దివ్యాంగులు అని చెప్పని వాళ్ళల్లో ఏదైనా కొంత న్యూనత భావం ఉంటే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే అవన్నీ పోగొట్టడానికి ఇట్లాంటి ఈ భవిత స్కూల్స్ అనేది పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. వారు కూడా మిగతా విద్యార్థులతో కలిసిపోయి వారిలో ఉన్న ఏదో చిన్నపాటి లోపాలను కూడా మర్చిపోయి వాళ్ళు చక్కగా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. విధంగా వేరులో ఉన్న కొన్ని ప్రతిభల్ని గుర్తించి ఇప్పటి నుంచే ఈ బాల్య దశ నుంచే కూడా వాళ్ళని ఆ ప్రతిభల్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళని తయారు చేస్తే భవిష్యత్తులో వారు వాళ్ళ సొంత కాళ్ళ మీద స్వయం వృద్ధితో జీవించడానికి అనేది మనం అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు పార్లమెంటు పరిధిలో జాతీయ రహదారులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని రవాణా భవన్లో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మంగళవారం కలిసి వినతి పత్రాలు అందజేశారు. NH 216A, NH 216H, NH 365BG, NH 365BB, NH 16పై అభివృద్ధి పనులు సరైన రక్షణ చర్యలు కల్పించాలని కోరారు. సర్ సిఆర్ రెడ్డి మెడికల్ ఫార్మసీ కాలేజ్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఆధ్వర్యంలో మంగళవారం మహిళలపై, విద్యార్థులపై లైంగిక దాడులను, అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు అవేర్నెస్ ప్రోగ్రాంకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింలో భాగంగా మంగళవారం సర్ సిఆర్ రెడ్డి మెడికల్ ఫార్మసీ కాలేజ్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులపై అత్యాచారాలు అరికట్టాలని, మద్యం డ్రగ్స్ అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ సర్ సిఆర్ రెడ్డి మెడికల్ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు. మదర్ తెరిసా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.